అండి ప్రీమియం ఇన్వెస్టర్స్ ప్రీమియం బయర్స్ కోసం మీకు ఈరోజు బెస్ట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి. ఇదేంటంటే 35 acres గేటెడ్ కమ్యూనిటీ అండి. ఏపీసీఆర్టీ అండ్ ఏపీ రెరా నెక్స్ట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉండే ప్రాజెక్ట్ అండి. ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్టు. ముందు ఏంటంటే ఏరియా చాలా హైలైట్ గా ఉందండి. విజయవాడ సిటీ ఎటైతే ఎక్స్టెన్షన్ అవుతుందో అటు సైడ్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. అలాగే మీరు చూస్తున్నారు, ఇది నేషనల్ హైవే. ఇది దీన్నే విజయవాడ వెస్ట్ బైపాస్ అంటారు. విజయవాడ వెస్ట్ బైపాస్ ఒకటే కాదండి, ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే. రోజు కూడా కొన్ని వేల లక్షల వెహికల్స్ తిరిగే హైవే అండి. ఈ హైవే పక్కన మనకి ఎగ్జాక్ట్ గా 35 acres అల్టిమేట్ గా మీకు డెవలప్మెంట్ చేస్తున్నారు. అయితే డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయా అని మీరు అనుకుంటే కనుక పక్కనే ఆల్రెడీ డెవలప్ చేసిన వెంచర్ ఉంది. జస్ట్ అది చూసి ఈ వెంచర్కి రండి. అందులో డెవలప్మెంట్స్ చూస్తే ఇందులో మీరు ప్లాట్ అయినా బుక్ చేస్తారు. అలా ఉంటాయి డెవలప్మెంట్స్. ఇంతకీ కంపెనీ ఏంటంటే ఎస్ఎస్వి ఇన్ఫ్రా డెవలపర్స్. ఈ కంపెనీ ఏంటంటే చాలా వెంచర్స్ డెవలప్మెంట్ చేశారు. గత 30 years బట్టి రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఇప్పుడు విజయవాడ వెస్ట్ బైపాస్ అనుకోండి, చెన్నై కోల్కతా నేషనల్ హైవే అనుకోండి, ఈ హైవే ఫేసింగ్ లో అద్భుతంగా మీకు సూపర్ గా డెవలప్మెంట్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ చూడండి, మీరు ఈ వెంచర్ లో ప్లాట్ కొనుక్కోవటం, మీరు ఈవెన్ ప్రీమియం ప్లాట్ కొనుక్కున్నప్పటికీ ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనీసం 5 సంవత్సరాలు ఆగాలి, మినిమం 2 సంవత్సరాలు ఆగాలి. కానీ ఇక్కడ ఏంటి చూడండి, అద్భుతం. మీరు వెంటనే ప్లాట్ కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవటం. ఎందుకంటే చూడండి బ్యాక్ సైడ్ మొత్తం కూడా విజయవాడ సిటీ బ్యాక్ సైడ్, ఈ వెంచర్ కి బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఎక్స్పాండ్ అయి ఉంది. ఆల్రెడీ సింగనగర్, కండ్రిగా, పాయికాపురం అంటే ఇదే మొత్తం కూడా ఆ ఏరియాకి ఎక్స్టెన్షన్ గా విజయవాడ బైపాస్ కి లేదంటే నేషనల్ హైవేకి ఆనుకుని ఉంది. ఓకే, నేషనల్ హైవేకి విజయవాడ బైపాస్ కి ఆనుకుని ఉంది. ఇక్కడ తీసుకోవటం వల్ల ఇంకా ఫెసిలిటీస్ ఏంటి మీకు అంటే దీన్ని గ్రోత్ కారిడార్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే కమర్షియల్ స్పేసెస్, ఆఫీస్ స్పేసెస్, రెసిడెన్షియల్ స్కై స్కేపర్స్ అంటే హైరైజ్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా హైవే నుండి 1/2 kilometer లోపు డెవలప్ చేయాల్సి ఉంది. అలాంటి గ్రోత్ కారిడార్ లో మన ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు ఇలాగా 10 నిమిషాలు, కేవలం 10 నిమిషాలు వెళ్ళారంటే మెయిన్ రాజధాని అమరావతిలోకి వెళ్ళిపోవచ్చు. 10 నిమిషాల్లో రేపు వెళ్ళారంటే ఏముంటాయి అక్కడంటే మీకు 12 స్టార్ హోటల్స్ తగులుతాయండి. మీకు 5 స్టార్ 4 స్టార్ హోటల్స్, 12 స్టార్ హోటల్స్ మీకు ఇక్కడ 10 నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు. నెక్స్ట్ అసెంబ్లీ, సెక్రటేరియట్, అలాగే యూనివర్సిటీస్, హాస్పిటల్స్, స్కూల్స్ ఇలాంటివన్నీ కూడా మీరు ఒక 15 నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు. ఆ కనెక్టివిటీ ఈ లేఅవుట్కి వస్తుంది. నెక్స్ట్ మీకు ఇటు సైడ్ ఇంకొక 15 నిమిషాలు వెళ్ళారంటే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవచ్చు. అలాగే మీరు ఫ్యూచర్లో ఇంకో 15 నిమిషాలు ఇటు రీచ్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు సింగపూర్ వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు. ఏది మీకు అమరావతి phase 2. అమరావతి phase 2లో ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందండి. ఒక 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఇంకొక 2 months లో మనకి ఆ మాస్టర్ ప్లాన్ బయటకు వస్తుంది. రాగానే ఎలాగో గవర్నమెంట్, ఇక్కడున్న గవర్నమెంట్, అక్కడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంటే కాబట్టి మీకు వెంటనే అప్రూవల్స్ రావడం, వర్క్ స్టార్ట్ చేయడం, 3 years లో ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయడం అన్ని చకచకా జరిగిపోతాయి. ఇందులో ఎలాంటి డీవియేషన్ కానీ డౌట్స్ కానీ ఉండవు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు 15 నిమిషాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, రాజధానికి మెయిన్లీ ఏంటంటే విజయవాడ సిటీ అండి. విజయవాడ సిటీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో 2nd బిగ్గెస్ట్ సిటీ, ఫాస్ట్ గ్రోత్ ఉన్న సిటీ. మనకి అలాంటి సిటీలో రీసెంట్గా లోకల్ యాప్ వాళ్ళు కూడా ఇచ్చిన సర్వే రిజల్ట్స్ ఏంటంటే జాబ్ నిమిత్తం వైజాగ్ కన్నా కూడా విజయవాడ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళ శాతం పెరిగింది. అంటే విజయవాడకి మైగ్రేషన్ ఉంది. మనకి ఈ సంవత్సరం చూసుకుంటే కానూరు, పోరంకి, తాడిగడప లాంటి ఏరియాల్లో మీకు టూలెట్ బోర్డ్స్ చాలా తగ్గిపోయినాయి. అదే మీకు నెక్స్ట్ మనకి ఇప్పుడు అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్లు అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి కాబట్టి రాజధాని బాగా డెవలప్మెంట్ అవుతుందని అందరికీ అర్థమైపోయింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కనీసం 2 లక్షల నుండి 3 లక్షల మంది అటు గుంటూరు కానీ విజయవాడ కానీ మైగ్రేట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే జనం సిటీలోకి వస్తున్నారంటే అర్థం ఏంటి, ఓపెన్ ప్లాట్ల రేట్లు, అపార్ట్మెంట్ల రేట్లు పెరుగుతాయి, డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి మరి ఆ డిమాండ్ పెరగకముందే మీరు ఎస్ఎస్వి ఇన్ఫ్రా వారి 35 acres గేటెడ్ కమ్యూనిటీలో మీరు కానీ ప్లాట్ కొనుక్కుంటే ఇది ప్రైమ్ లొకేషన్, నేషనల్ హైవే ఫేసింగ్, దానికి తగ్గట్టే రేట్ ఉంటుంది. ఎమ్యూనిటీస్కి తగ్గట్టే రేట్ ఉంటుంది. వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు కాబట్టి దానికి తగ్గట్టే రేట్ ఉంటుంది. వెనకమాలన్నీ ఇళ్లే కాబట్టి దానికి తగ్గట్టే రేట్ ఉంటుంది. వెంచర్లో అద్భుతమైన డెవలప్మెంట్స్ ఇస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టే రేట్ ఉంటుంది. ఎమ్యూనిటీస్ ఎవరో ఏమైనా ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టే రేట్ ఉంటుంది. మీకు ఇందులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డెవలప్మెంట్స్, మీకు పార్క్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, సెక్యూరిటీ, సీసీటీవీ సర్విలెన్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉండిపోయాయి. ఈ వెంచర్లో రీజనబుల్ ప్రైస్, దానికి తగ్గట్టే ఆ వెంచర్ ఎలా ఉండబోతుందో, ఏ స్టాండర్డ్స్ లో ఉండబోతుందో దానికి తగ్గట్టే మీకు 32,000 rupees per square yard, చాలా రీజనబుల్ ప్రైస్. అయితే
ఎక్కడైనా కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే రేట్ పెరగదేమో, కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 32,000 మీరు రాసుకోండి. 50,000 అవడానికి ఎన్నో రోజులు పట్టదు. మరి మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తుందండి కంపెనీ. ఎలా మీరు పడమర ఫేస్ కొనుక్కుంటే కంపెనీ డైరెక్ట్గా స్క్వేర్ యార్డ్కి 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తుంది. అంటే 31,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మంచి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ కూడా కొనుక్కోవచ్చు. చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. మీరు వారానికి డెవలప్మెంట్స్ మారిపోతాయి. నెక్స్ట్ వీక్ వచ్చి చూడండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు 1 మంత్ ఆగి చూడండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. 3 నెలలు ఆగి చూడండి, మీరు అసలు ఊహించరు అలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి దీంట్లో. లేట్ చేయకుండా, మీరు డౌట్స్ పెట్టుకోకుండా, ప్రైమ్ లొకేషన్లో విజయవాడ సిటీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేషనల్ హైవే ఫేసింగ్లో కొనాలంటే వెంటనే కంపెనీ నెంబర్ కాల్ చేయండి. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.